రాసినటువంటి పత్రికలో ఒక మాట మనకు కనబడుతుంది. యూదా పత్రిక చూడండి. ఇందులో ఒక మాట మనకు ఏమంటే 20వ వాక్యం చదవండి ఒకసారి. అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుసు పరిశుద్ధాత్మలు ప్రార్థన చేయుసు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఇక్కడ కూడా ఏం చెబుతున్నాడు అంటే భక్తుడైనటువంటి యూదా గారు, అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుసు. ఎక్కడ కట్టుకోవాలట? అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుసు అన్నారు కదా. అంటే అతి పరిశుద్ధమైనటువంటిది ఏమిటి? అతి పరిశుద్ధమైనటువంటిది ఏమిటది? దేని మీద కట్టుకోవాలి? ఎవరు కట్టుకోవాలి అంటే మనమే కట్టుకోవాలి. నీ జీవితాన్ని నువ్వే కట్టుకోవాలి. నీ జీవితాన్ని నువ్వే నీకు మాలిన్యం అంటుతే ఎవరు కడుక్కుంటారో నువ్వే కడుక్కొని శుభ్రం చేసుకోవాలి. అలాగనే ప్రతి విశ్వాసి కూడా తన్ను తాను తప్పనిసరిగా పరిశుద్ధపరచబడాలి. తర్వాత పరిశుద్ధమైనటువంటి దాని మీద తన్ను తాను తప్పనిసరిగా కట్టుకోవాలి. ఇది దేవుడు చెబుతున్న మాట. అయితే పరిశుద్ధమైనటువంటి దాని మీద మనం కట్టుకోవాలి. ఆ పరిశుద్ధమైనటువంటిది ఏమిటి అంటే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, దాని కొరకే అపోస్తలులు మన కొరకు ఒక పునాది వేశారు. ఆ పునాదే అపోస్తలుల పునాది. ఈ అపోస్తలులు వేసినటువంటి పునాది అనగా అర్థం ఏమిటయ్యా అంటే సిద్ధాంతము, లేక పునాది అనగా అర్థం ఏమిటయ్యా అంటే బోధ. అంటే అపోస్తలులు వేసేటువంటి ఈ బోధ మీద మనం కట్టుకోవాలి. అయితే అపోస్తలులు దేని మీద కట్టుకున్నారు? వాళ్ళు వారి జీవితాన్ని అంటే పునాది మీదనే కట్టుకున్నారు. వారు ఏ పునాది మీద కట్టుకున్నారు అంటే, వేయబడినది తప్ప ఇంకొక పునాది లేదు అంటున్నాడు బైబిల్ గ్రంథంలో. పౌలు గారు ఏం చెప్తున్నారంటే, వేయబడినది తప్ప వేరొక పునాది లేదు. ఉందా? లేదు. ఆ పునాది ఎవరయ్యా అంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. ఆ పునాది మీద మనం కట్టుకోవాలి. యేసు క్రీస్తు అనే పునాది. ఆ పునాది మీద మనల్ని మనము కట్టుకోవాలి. ఆ పునాదే యేసు క్రీస్తు ప్రభువుల వారు అని లేఖనం చెబుతుంది. ఆ తర్వాత ఇంకొకటి ఏమిటయ్యా అంటే, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టుకోవాలి. ఇది రెండవది. ఒకటి యేసుక్రీస్తే దానికి పునాది, అది ఆ పునాది మీదనే మనం కట్టుకోవాలి. ఆ పునాదే ప్రవక్తలైనటువంటి వారు, అపోస్తలైనటువంటి వారు వేసినటువంటి పునాది. ఈ పునాది మీద మనం కట్టుకుంటే అది అతి పరిశుద్ధమైనటువంటి పునాది. ఆ పునాది మీద ఎవరైనా కట్టుకుంటే ఇక తొట్టిల్లి పడిపోయే అవకాశము లేదు. దాని ద్వారా ఏమవుతుందయ్యా అంటే, మనల్ని మనం కట్టుకున్నప్పుడు మనము అక్కడ పరలోకం వెళ్ళిన తర్వాత, యేసుక్రీస్తు రాకడ సమయంలో మనం ఎత్తబడి వెళ్ళిన తర్వాత మనము అక్కడ దేవుని చేత మనకు రావలసినటువంటి బహుమానములను మనము పొందుకుంటాం. అయితే అది ఎలా కట్టాలి అనేది ఇక్కడ చెబుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, కొంతమంది రాళ్ళ చేత, కొంతమంది బంగారము చేత, కొంతమంది కర్ర చేత, గడ్డి కొయ్యకాలు చేత కట్టుకొనుస్తున్నారు. అవునా? అంటే ఇక్కడ ఎన్ని రకాలు వస్తుంది ఇప్పుడు? వెండి, బంగారము, వెలగల రాళ్ళు, గడ్డి కొయ్యకాలు. అవునా? గడ్డి కొయ్యకాలన్నా గడ్డి వేరు, మళ్ళీ కొయ్యకాలు వేరు. అందుకనే గడ్డి కొయ్యకాలు అని చెప్పారు ఇక్కడ. ఏమండి? కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైనటువంటి వాటితో నువ్వు కట్టుకుంటే ఇందులో ఏది నిలుస్తుంది? 5 రకాలు చెప్పాడు ఇక్కడ. 5 రకాల్లో నువ్వు దేనితో కట్టుకుంటే నీవు చేసినటువంటి నీ పరిచర్యకు ప్రతిఫలము దొరుకుతుంది. నీ విశ్వాస జీవితానికి నీకు ప్రతిఫలము కావాలి. నీ విశ్వాస జీవితానికి కావలసిన
మేలులు కావాలి, నీ విశ్వాస జీవితానికి కావలసినటువంటి పరలోక సంబంధమైనటువంటి బహుమానాలు కావాలి. అవి నీకు నిలవాలి, అవి స్థిరంగా నువ్వు పొందుకోవాలి అంటే ఇక్కడ నువ్వు దేనితో కట్టుకోవాలి నీ జీవితాన్ని అంటే బంగారంతో కట్టుకుంటావా, వెలగరాలతో వెండితో కట్టుకుంటావా? ఈ మూడు ఏమవుతుంది? కట్టుకుంటే బాగుంటుంది. తర్వాత గడ్డితో కట్టుకొని కొయ్యగాలతో కట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? దాన్ని ఎవరు పరీక్షిస్తారు అంటే ఏమండి, పరిశుద్ధ అగ్ని. ఆ పరిశుద్ధ అగ్ని ఏం చేస్తుందట? పరీక్షిస్తుంది ఒకరోజు. ఆ పరీక్ష అందుకనే యెషయా ప్రవచన గ్రంథంలో అంటాడు, నన్ను మరి పుటములో వేశావయ్యా, మండుచున్నటువంటి అగ్ని పుటములో నన్ను వేశావంటాడు ఆయన. అన్నట్టుగా మనల్ని ఒకానొక దినమున ఈ అగ్ని పుటములో వేయబడతాము, అగ్ని చేత మనము పరీక్షించబడతాము, అగ్ని పుటము వేయబడుతుంది. ఆ పుటములో వేయబడినప్పుడు ఏమవుతున్నాం? అప్పుడు ఏది నిలుస్తుంది చెప్పండి? ఇప్పుడు అగ్నిలో మనము వేయబడినప్పుడు, మనం చేసిన పరిచర్య వేయబడినప్పుడు, మనం చేసినటువంటి పరిచర్య, మనం కట్టుకున్నటువంటి విధానం ఏదైతే ఉందో, మనము ఈ లోకంలో దేని మీద కట్టుకుంటున్నామో అది మనలో నిలవాలి అంటే ఆ అగ్ని పరీక్షించినప్పుడు ఏమి నిలుస్తుంది? కొయ్యకాలు నిలుస్తుందా? గడ్డి నిలుస్తుందా? కాలిపోయి బూడిదైపోతాయి తప్ప దానివల్ల ఏమన్నా వస్తుందా? ఏమి రావు కదా. మరేం కావాలి ఇప్పుడు? వెండితోని కట్టుకోవాలి, వెలగల రాళ్ళతోని బంగారంతోని కట్టుకో అన్నాడు. ఆ పరిశుద్ధమైనటువంటి పునాది మీద నిన్ను నీవు వెండి బంగారము వెలగల రాళ్లతో నిన్ను నువ్వు కట్టుకుంటే అదేమవుతుందయ్యా అంటే రేపటి దినాన నీకు అది బహుమానాన్ని తెచ్చిపెడుతుంది. ఒకవేళ కట్టుకోలేదు, గడ్డితోని కట్టాము, కొయ్యకాలుతోనే కట్టుకున్నాం, నీ విశ్వాసం గడ్డి కొయ్యకాలు లాగానే ఉందనుకుందాం. అంత మాత్రాన నీవు మరి నరకానికి పోతావా? నరకానికి వెళ్తారంటారా? ఇక్కడ అదే చెబుతున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం. ఎక్కడ నష్టం కలుగుతుంది? వాడు పోయి నరకాగ్నిలో ఉండడు, కానీ వాని పని ఏమైంది అంటే కాల్చివేయబడింది, వానికి బూడిదే మిగిలింది లేదు. ఇక్కడ ఈ భూమి మీద వాడు కష్టపడింది ఏమీ లేదన్నట్టు అర్థం. ఒకవేళ కష్టపడినా అది ఒకవేళ సరైనటువంటి విధానం లేకపోతే అదేమైపోయిందయ్యా అంటే రేపటి దినాన అగ్ని పరీక్ష ద్వారా అదేమైపోయింది? కాలి బూడిదైపోయింది. వాని పని వేస్ట్ అయిపోయింది, వాని కష్టం వ్యర్థమైపోయింది, పావుల పైసలు వానికి రాకుండా అయిపోయింది. అంత మాత్రాన ఆ వ్యక్తి నరకానికి పోతాడా అంటే పోడు. ఇక్కడ ఏమంటున్నాడు? అందుకనే అంటున్నాడు ఇక్కడ, కాల్చివేయబడిన ఎడల వానికి నష్టమే కలుగుతుంది. అంటే అక్కడ బహుమానం కానీ దేవుని చేత మెప్పు కానీ ఏమి రాదు. కానీ వాడు ఏం చేస్తాడు? అగ్నిలో నుండి తప్పించబడినట్లుగా అతడు మాత్రము, అంటే ఏ అగ్నిలో నుండి? నరకాగ్నిలో నుండి మాత్రం అతడు తప్పించబడతాడు. కానీ అతనికి మాత్రం దేవుని ద్వారా వచ్చే బహుమానం, ఎందుకంటే పనంతా కాలిపోయింది. ఎందుకు కాలిపోయింది? కట్టుకోవటం సరిగ్గా కట్టుకోలే. వచ్చింది ఇబ్బంది ఏంటి అంటే వెలగల రాళ్ళతో కట్టుకో, వెండితో కట్టుకో, బంగారంతో కట్టుకో అనంటే మనం ఏం చేసాము? ఇప్పుడు వాటిని పక్కన పెట్టాం. అందుకనే ఈ రోజున చూడండి, ఇప్పుడు సిద్ధాంతపరమైనటువంటి బోధ మీద ఎందుకు ఫైట్ చేస్తున్నారంటారు పెద్దలు? ఎందుకు? అందరిలాగా పోతే పోనేనండి. ఇప్పుడు రోమన్ కాథలిక్ వాళ్ళు ఉన్నారు, ఎవరినన్నా ఏమన్నా అంటారండి కించెత్తు మాట? విశ్వాసులు అంటారా? పోనీ విశ్వాసులు అంటారా? విశ్వాసులు అన్నారు. ఇంకొకరిని కూడా ఏందయ్యా అంటే మాకెందుకులే అన్నట్టు. మరి ఇవన్నీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ వాళ్ళందరూ అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా. మరి చేసుకొని పోయేటప్పుడు అది కాదు ఇదని చెప్పేసి వాళ్ళతో తిట్లు తిని, వీళ్ళతో తిట్లు తిని, వీళ్ళతో లోకంలో ఉన్నటువంటి వారితో
ప్రియులారా, అనేకమైనటువంటి ఇబ్బందులు ఎందుకు పడాలంటారు? ఎందుకు పడాలి అంటే ఇక్కడ గమనించండి ప్రియులారా, ఏమండి, ఎందుకు ఇబ్బంది పడాలి చెప్పండి? చాలామందికి అర్థం కానటువంటి పరిస్థితి ఇది. ఏమన్నంటే ఏదో ఆదివారం ఆరాధన జరుపుకుంటున్నాం, మా సాయం మేము పోతున్నాం, ఒకళ్ళు కొంచెం ఎవరన్నా సహాయపడేటటువంటి వారు ఉంటే, కొన్ని సంఘాల వారు సహాయపడి వాళ్ళకెంతో వారి కుటుంబ పోషణ కొరకు సహాయం చేసేటటువంటి వారు ఉంటారు. ఏదో తీసుకుంటారు, వారి పని ఏదో వాళ్ళు చేసుకుంటారు, వెళ్ళిపోతారు. అంత మాత్రమే అంటారా? కాదండి. ఎందుకు ఈ సిద్ధాంతపరమైనటువంటి ఈ పరిస్థితిని కలగజేశారు? ఎందుకు ఈ సిద్ధాంతపరమైనటువంటి దాని కొరకు ఎందుకు ఇంతగా ఫైట్ చేసి దాని కొరకు ఎంతో శరీరపరంగా నష్టపోయి బలహీనమయ్యి తర్వాత వారి చేత వీరి చేత మనము అనేక రకాలుగా బాధలు ఇబ్బందులు పడి తర్వాత ఎంతో వ్యయ ప్రయాసతో కష్టపడి ఇవన్నీ చేయాల్సిన పని ఏమిటయ్యా అంటే ఇక్కడ చెబుతున్నాడు, ఎందుకంటే వెలగల రాళ్లతో నన్ను కట్టుకోవాలి, నేను కట్టుకోవాలి, బంగారముతో నా జీవితాన్ని కట్టుకోవాలి, తర్వాత నా వెండితోనైనా నేను కట్టుకోవాలి. అంటే అందులో వెండి కొంచెం తక్కువ, తర్వాత వెలగల రాళ్ళు బంగారము చాలా ఉన్నతమైనటువంటి విలువ కలిగినటువంటి వస్తువులు. వెండి కూడా విలువ కలిగిందే, కాకపోతే కొంచెం తక్కువ కదా. అయినా ఏదైనా పర్వాలేదు ప్రియులారా. కాబట్టి ప్రస్తుతం మనం చేయాల్సినటువంటి పని ఏమిటంటే వీటితో మనల్ని మనం కట్టుకోవాలి తప్పనిసరిగా. అయితే ఈ రోజున ఒక విషయాన్ని గమనించండి ప్రియులారా, అతి పరిశుద్ధమైన దాని మీద తన్ను తాను కట్టుకోవాలి. బంగారముతో కట్టుకో, వెండితో కట్టుకో, వెలుగల రాళ్లతో కట్టుకో, నీకు తగిన బహుమానము దాని ద్వారా నీకు కలుగుతుంది. అందుకనే ఇప్పుడు ఒక పాట పాడుతాం కదా మనం, ఏంది, ఆ తీర్పు దినమందు నన్ను మెచ్చి నీవు ఆ నీతి మకుటంబు నాకియగా, ఆ తీర్పు దినమందు నన్ను మెచ్చి నీవు ఆ నీతి అకియగా, కుడవై నన్ను నడిపించు, ధరింపజేతును ఆ మకుటమున్, తును ఆ మకుటమున్, స్తుతియింతును నిన్ను ఎంతును, నే స్తుతియింతును నిన్ను తును, నే కృతజ్ఞతాస్తుతులర్పింతును. అంటే అక్కడ గమనించండి ప్రియులారా, యేసన్న గారు పాడినటువంటి పాటల్లో కూడా చాలా ఆత్మీయ సంబంధమైనటువంటి అర్థాలు చాలా ఉంటాయి. కొంతమంది మామూలుగా రాసినటువంటి వారు ఉంటారు, అవి వేరు, అవి అంత అర్థాలతో ఉన్నటువంటివి కాదు, అంత ఆధ్యాత్మికంగా కొన్ని ఉండవు. కొన్ని పాటలు ఎలా ఉంటాయి అంటే ఆధ్యాత్మికంగా వాటిని అర్థం చేసుకుంటే, ఓహో ఇదా నా జీవితం, ఇదా నా పరిస్థితి, ఆధ్యాత్మిక జీవితంలో ఓహో ఇలా ఉండాలా, ఈ విధంగా జీవించాలా, ఓహో ఇదా అనేటువంటి ఒక ఆలోచన కలిగించే విధంగా కొన్ని ఉంటాయి. అలాగనే కొన్ని ప్రసంగాలు కూడా అలాగనే ఉంటాయి. కాబట్టి ప్రియులారా, మనము ఎందుకు ఇలా ప్రయాసపడుతున్నాము, ఎందుకు దీని కొరకు మనం ఫైట్ చేస్తూ ఉన్నాము, ఎందుకు అనేక దైవ సేవకుల చేత కూడా మనము దూషింపబడుతూ దేశింపబడుతూ ఉన్నాము అంటే, ఏమండి, కొంతమంది ఉన్నారు నాతోటి సేవకులు కూడా. ఒకసారి కారులో వెళుతూ ఉంటే అందరూ ఒక బ్యాచ్, నేను ఒక బ్యాచ్, ఏమంటారంటే ఫలానా వ్యక్తి ఫలానా కథ అన్నట్టు మాట్లాడతారు. ఎందుకు అది అంతా ఉట్టిది, అదంతా అబద్ధం. మళ్ళీ వాళ్ళు చెప్పేది ఏందయ్యా అంటే అది అబద్ధం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నేనన్నాను, అది అబద్ధము, ఇదే మీరు చెప్పిందే సత్యము అయితే మనం కార్లు మాట్లాడుకోవడం కాదు, కూర్చొని మాట్లాడుకోవాలి. ఒక వ్యక్తిని మీరు అవలీలుగా మాట్లాడితే కుదరదు. ఏ వ్యక్తిని కానీ, మతాన్ని కానీ, డినామినేషన్ కానీ అది ద్వేషించొద్దు.
అలా ద్వేషించడమే ఏంటో తెలుసు, అసలు భయంకరమైనటువంటి పాపము బైబిల్ గ్రంథం చెబుతుంది. అసలు ద్వేషించడమే పాపం. నీకు ఇష్టం లేకపోతే సరే కానీ మని, నీకు అర్థం కాకపోతే అర్థం కానట్టుగానే ఉండు. అర్థమైన దాన్ని తప్పుగా నువ్వు వక్రీకరించడం అది తప్పు. ఇంకా దాన్ని వక్రీకరించకుండా ఒకవేళ అది తప్పు అని నువ్వు చెప్పగలిగితే, ధైర్యం ఉంటే, లేఖనానుసారంగా దాన్ని నిరూపించగలిగిన శక్తి ఉండాలి. ఉంటేనే మనం మాట్లాడవచ్చు. లేకపోతే కాముగుండి నీ పరిచర్య ఏదో నువ్వు చేసుకోవచ్చు. దానికి ఎవ్వరు ఆటంకపరచరు, ఎవరు కొట్టరు, ఎవరు ఇబ్బంది పెట్టరు, నిన్నెవరు కూడా ఏమీ అనేది ఏముండదు. నీ మార్గం నువ్వు కొనసాగండి ప్రియులారా. కానీ ఈ రోజున అట్లా జరగటం లేదు, అలా జరగటం లేదు. సత్యము చెప్పినటువంటి వ్యక్తులనేమో ద్వేషిస్తూ ఉన్నారు, అసత్యం చెప్పినటువంటి వారినేమో హత్తుకొనుస్తున్నారు. ఇది ఒక అన్యాయ ఆశ్చర్యకరమైనటువంటి విషయం, భయంకరమైన విషయం ఇది వాస్తవానికి. కనుక ప్రియులారా, సత్యము ఎప్పుడూ సత్యమే, అసత్యం ఎప్పుడు అసత్యమే. సత్యము అసత్యం కాదు. ఏమండి, అసత్యం అనేటువంటి సత్యము కావడానికి వీల్లేదు. ఎప్పుడన్నా మీరు కొంతమంది ఎవరైనా చెప్పేటప్పుడు వినండి, హైందవ మతోన్మాదులు చెప్పినటువంటి వాటికి కొంతమంది కింద పెడుతూ ఉంటారు కామెంట్స్. తర్వాత కొంతమంది క్రైస్తవ బోధకులు చెప్పినటువంటి దానికి కామెంట్స్ కొన్ని పెడుతూ ఉంటారు. పెట్టినప్పుడు అప్పుడు ఏమంటారంటే, అయ్యా సత్యము కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి. ఎలా ఉండాలన్నట? సత్యము ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి, లేకపోతే అబద్ధమే సత్యమైనట్టుగా ప్రచారమై ఆ అబద్ధము మొత్తం దేశాన్నే, మొత్తం ప్రపంచాన్నే నాశనం చేస్తుంది అంటాడు ఆయన. ఎందుకంటే వాళ్ళు చెప్పేటి అన్నీ అబద్ధాలే కనుక వాళ్ళు ఏం పెడతారంటే, అబద్ధం ఇక్కడ ప్రచారం అవుతుంది. ఇప్పుడు అబద్ధమే సత్యం అన్నట్టుగా ప్రచారం అవుతుంది, కానీ సత్యము కూడా ప్రచారం ఉండాలి, ప్రచారంలో ఉండాలి, లేకపోతే ఈ అబద్ధమే సత్యమై మొత్తం నాశనం చేస్తుంది అని కామెంట్ పెడుతూ ఉంటారు. నిజమే కదా, అది అబద్ధం కాదు కదా. ఎందుకంటే కొంతమంది చెప్తే ఎలా ఉంటుందయ్యా అంటే, ఇప్పుడు మతోన్మాదులకు బైబిల్ గురించి మాట్లాడితే కొంతమంది తెలియనటువంటి వారు నిజమే అన్నట్టుగా ఉంటుంది, వాళ్ళు చెప్పిందే నిజము అన్నట్టుగా ఉంటుంది. అందుకనే మనోళ్ళు ఏం చేస్తారంటే ప్రతి దానికి కౌంటర్ కంపల్సరీగా ఇస్తారు. ఏమండి, మన ఎవరు ఏమండి సాంబశివరావు గారు కావచ్చు, లేకపోతే ఇంకా టిఎస్ కుమార్ గారు కావచ్చు, వీళ్ళు తప్పనిసరిగా కౌంటర్ ఇస్తారు. వాళ్ళు ఏ బైబిల్ గురించి మాట్లాడిన ప్రతి దానికి ఇస్తారు, వేరే దానికి కాదు సుమా. అది కూడా ప్రేమతో వారి గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలను కూడా లేవనెత్తి దాన్ని ప్రేమతో వారు సమాధానం ఇస్తూ ఉంటారు. సమాధానం ఇవ్వలేదనుకోండి, అదే సత్యమైనట్టుగా ప్రచారమై సత్యము అంతా కూడా నాశనమైపోతుంది. అందుకనే సత్యం ప్రచారంలో ఉండాలి అంటే ఇలాంటి వాళ్ళు దానికి కౌంటర్ ఇవ్వాలి. కౌంటర్ ఇచ్చినప్పుడే అప్పుడు ఇది నిజమని నమ్మినోడు అప్పుడు ఏది వాస్తవమో ఆడు తెలుసుకోగలుగుతాడు. కనుక ప్రియులారా, ఈ రోజున కూడా సత్యము మనకు ప్రచారంలో ఉంది. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినున్నాడు ప్రభు. కనుక మనము సత్య సంబంధులుగానే ఉండాలి, అసత్యమును మనము నమ్మాల్సిన అవసరం లేదు. ఒకవేళ నమ్మటానికి మనకెందుకు అవసరం? దానివల్ల మనకు నష్టం కలుగుతుంది, దానివల్ల మనకేమొస్తుంది? అసలు మనకేమైనా జీతం ఇస్తున్నారా? మనకెవరు జీతం ఇవ్వటం లేదు కదా. మరి దాన్ని మనం ఎందుకు నమ్మాలి? ఇంకా మనకు ఏది ఇచ్చినా ప్రభువే ఇవ్వాలి, పరలోకం నుండే మనకు అనుగ్రహింపబడాలి తప్ప మనకు ఎవరిక్కడ ఇచ్చేది కాదు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు చెప్పిన అసత్యాన్ని కూడా సత్యమని మనం ఎందుకు ఒప్పుకోవాలి, ఎందుకు నమ్మాలి? ప్రియులారా, కాబట్టి ఈ రోజున అనేక మంది ఏం చేస్తున్నారంటే గడ్డి కొయ్యకాలు అనేటువంటి దాని మీద కట్టుకుంటున్నారు, వారి జీవితాన్ని అలా కట్టుకుంటున్నారు. వెండి బంగారము వెలగల రాళ్లతో కట్టుకోవటం లేదు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనల్ని మనము అతి పరిశుద్ధమైన దాని మీద మనం ఏం చేయాలట? కట్టుకోవాలి కదా. చాలామంది ఏం చేస్తున్నారంటే తన్ను తాను కట్టుకోవడము వదిలిపెట్టి, గమనించండి, నన్ను నేను కట్టుకోవాలి,
నన్ను నేను కట్టుకోవాలి, ఆధ్యాత్మికంగా భౌతికంగా నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలి. అంతేగాని ఇది వదిలిపెట్టి ఏం చేస్తున్నారయ్యా అంటే బయటోని కుటుంబాన్ని కట్టాలి, బయటోళ్ళని ఏదో చేయాలి అనే ఉద్దేశంతో తన్ను తాను కట్టుకోవటం మర్చిపోతున్నారు. ఏమండి? లేక కొంతమంది ఏం చేస్తున్నారయ్యా అంటే దేవుని కొరకు ఏదో చేయాలి, దేవుని కొరకు ఏదో చేయాలి, దేవుని కొరకు ఏదో చేయాలని ఆరాటపడి ప్రయాసపడి ఇటు కుటుంబాన్ని వదిలిపెట్టి తన్ను తాను కట్టుకోవటం వదిలిపెట్టి ఏదో దేవుని కొరకు చేయాలని చెప్పేసి ప్రయాసపడి భ్రష్టత్వంలోని దిగజారిపోతున్నారు చాలామంది. దీనికి ఒక నిదర్శనం చెప్పాలా బైబిల్ గ్రంథంలో నుండి. ఏమండి? దేవుని కొరకు మొట్టమొదటగా మందిరం కట్టినటువంటి వ్యక్తి ఎవరు అండి? సొలొమోను గారు కదా. అంటే దేవుని మందిరం అనే గుడారం అది వేరు, దాన్ని పక్కన పెట్టండి, దాన్ని పక్కన పెడదాం. దేవుని కొరకు స్థిరమైన ఒక నివాసం కావాలని చెప్పేసి మందిరాన్ని కట్టినటువంటి వ్యక్తి దాని కొరకు ప్రయాసపడి దాని కొరకు ఎంతో కష్టపడి ఎన్నో చేసి దైవప్రతిష్ఠత కలిగి దేవుని మాట విని దేవుడు చెప్పిన విధంగా ఆ మందిరాన్ని కట్టినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే సొలొమోను. తన్ను తాను కట్టుకున్నాడా మరి? చూసారా? అంటే దేవుని కొరకు మందిరాన్ని కట్టాలి, దేవుని కొరకు ఇంకేదో చేయాలి, దేవుని కొరకు ఏదో చేయాలి, దేవుడు ఇది చెప్తున్నాడు అది చెప్తున్నాడు అని చెప్పేసి తను తాను కట్టుకోలేక దేవుని మందిరాన్ని కొరకు లేకపోతే దేవుని కొరకు ఏదో ప్రయాసపడి చివరికి ఏమైపోయాడు అంటే తన్ను తాను కట్టుకోవటం మానేశాడు. అందుకే చెబుతున్నాను నేను, మనం కట్టుకోవాలి, మనల్ని మనమే కట్టుకోవాలి. ఫస్ట్ మనల్ని మనమే కట్టుకోవాలి ప్రియులారా. మనం ఎక్కడ కట్టుకోవాలంటే చెబుతున్నా అతి పరిశుద్ధమైన దాన్ని మిన్నే కట్టుకోవాలి. అప్పుడు అది వెండి బంగారం ఎలగల రాళ్లతో పోలి ఉంటుంది. కానీ గడ్డి కొయ్యతో మళ్ళీ కట్టుకోవటానికి వీలు లేదు. అందుకనే ప్రభువుల వారు ఏమన్నారంటే ఒకడేమో పునాది వేసి పునాది మీద ఇల్లు కట్టుకున్నాడు, ఒకడేమో ఇసుక మీద కట్టుకున్నాడు అన్నాడు కదా. అంటే ఏది ఆగుతుంది? ఇప్పుడు వరద వచ్చింది, గాలి వచ్చింది, ఏదే ఆగుద్దండి? బండ మీదదే ఆగుద్ది తప్ప ఆగుద్దా? ఇప్పుడు మనం కట్టుకున్నట్టే ఉంది. ఇప్పుడు మన జీవితాలు, క్రైస్తవ విశ్వాస జీవితాలు ఎలా ఉన్నాయంటే ఈ ఇసుక మీద కట్టినటువంటి ఇల్లులాగా మన జీవితం, మన బ్రతుకున్నది. అలా కాకూడదు. అలా అయితే ప్రయోజనం ఏంటి మనకు? నిన్ను నువ్వు రక్షించుకుంటావు తప్ప నీ పనంతా కాలిపోతుంది, బూడిద మిగులుతుంది, నీ కష్టమంతా వ్యర్థమైపోతుంది కదా. నీ కష్టమంతా వ్యర్థమైపోతుంది కదా. ఏమండి? బాబా ఎవడో కష్టపడి ఇంత కడవడు మంచి తేనె తెచ్చాడు. ఏమండి? ఎవడో ఆటగొల్లవాడు వచ్చి ఇంత ఏం చేశాడు? ఈ యొక్క కలుపు మందు వేసిండు 2 సుక్కలు. పరిస్థితి ఏంది ఇప్పుడు? ఎవడన్నా తినొచ్చా? దాన్ని తాగొచ్చా? అంటే ఇప్పుడు మనల్ని మనం కట్టుకోకుండా ఉండిపోవడానికి గల కారణం ఏంటంటే ఏదో ఒకటి మన జీవితంలో ఇసపు సుక్కల్లాగా మన జీవితంలో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అదే పరిస్థితి ఆనాడు కూడా సొలొమోను జీవితంలో జరిగింది ప్రియులారా. ఎవరి జీవితంలో? సొలొమోను దేవుని కొరకు గొప్ప మందిరాన్ని కట్టాడు. ఆ మందిరం, ఆయన కట్టినంత మందిరం ఎవడు కట్టలేదు అసలు. అసలు ఎంత అద్భుతంగా కట్టాడంటే అసలు ఆ మందిరాన్ని అంత మొత్తం వెండి బంగారం వెలగల రాళ్ళు ఇత్తడైతే అసలు లెక్కకు రావు. లెక్కకు రాదు అసలు. దాన్ని తూకమే కూడా లేదు, తూకమేలే. వెండి బంగారము వెలగల రాళ్ళు ఇవన్నీ కూడా ఎన్నో బైబిల్ గ్రంథంలో చెప్పాడు. అంటే చూడండి, ఎవరైనా అట్లా కడతారా మందిరాన్ని? అసలు వాస్తవానికి భక్తుడు చెప్పింది ఏంటంటే ఇటుక కట్టాడు, ఇటుక మీద ఇటుక కట్టేటప్పుడు ఆ ఇటుకలో కూడా బంగారాన్ని వెలగల రాళ్ళేసి కట్టాడట ఆయన. అందుకనే ఆ బబులోను రాజు యుద్ధానికి వచ్చి ఆ మందిరాన్ని కూలగొట్టి ఆ మందిరాన్ని మీదకి వచ్చిన ఆ దేశం మీదకి వచ్చిన తర్వాత యెరూషలేము మీదకి వచ్చి యెరూషలేముని పట్టుకున్న తర్వాత ఆయన ఏమన్నాడంటే ఆ వెండి బంగారం అన్నీ పట్టుకున్నాడు, వెళ్ళిపోయిండు, అన్నీ తీసుకెళ్ళిండు, ఉపకరణాలు మొత్తం తీసుకెళ్ళిండు. తర్వాత ఏమన్నాడు అంటారే, ఇటుక మీద ఇటుక రాయి లేకుండా మొత్తం తీసేయండి అన్నాడు. ఎలా తీయాలన్నట? ఒక్కొక్క ఇటుక ఎట్లయితే కట్టారో అట్లే తీయాలి మళ్ళీ. ఎందుకంటే ఆ ఇటుక కింద కూడా
ఉన్నది. ఇటుక కింద కూడా బంగారం వెండి వెలగరాళ్ళు ఉన్నాయిరా బాబు. కాబట్టి ఆ ప్రవచనం ఎక్కడ నెరవేరిందో తెలుసా? ఆ ప్రవచనం ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఏం చెప్పాడంటే, ఇటుక మీద ఇటుక లేకుండా కూల్చివేయబడుతుంది అన్నాడు. ఇటుక మీద ఇటుక లేకుండా. నిజమే ప్రియులారా, ఇటుక మీద ఇటుక లేకుండా తీసేసిన దాన్ని. అప్పుడు లాస్ట్కి వచ్చాక ఒక గోడే మిగిలింది. అందుకని ఆ గోడ దగ్గరికి పోయి ఇప్పటికీ ఆ యూదులు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే, ఆ గోడను పట్టుకొని ప్రార్థన చేస్తారు. గోడ దగ్గర మోకరించి, ప్రభువా మాకు ఎప్పుడు రాజ్యాన్ని ఇస్తావు, నువ్వు ఎప్పుడు వస్తావు, మాకు ఎప్పుడు ఈ రాజ్యం వస్తుంది, మా దేశం మాకు ఎప్పుడు వస్తుంది, మేము ఎప్పుడు స్వతంత్రం అవుతాం. ఏడుపు గోడ అంటారు దాన్ని. అక్కడికి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు, గోజాడుతుంటారు, వేదన పడుతుంటారు. ఆ గోడ పట్టుకొని ఏడుస్తూ ప్రార్థన చేస్తారు. ఏడుపు గోడ అంటారు దాన్ని. చూసారా? ఎందుకు? మా రాజ్యం మాకు కావాలి, మా దేశం మాకు కావాలి, ఇది మాది, ఎవరో ఆక్రమించుకున్నాడు, మాది కావాలి ప్రభువా అంటే ఎలా? ఇప్పుడు బబులోను రాజు కాలంలోనే మొత్తం ఆక్రమించుకొని మొత్తం చేసుకొని మొత్తం ఇది అయిపోయా, ఒక్కరు లేకుండా అందరు వెళ్ళిపోయా, ఇంకేడుంటుందండి? కాబట్టి ప్రియులారా అండి, సొలొమోను ఎంతో అద్భుతంగా కట్టినటువంటి మందిరాన్ని కట్టుకున్నాడు. కానీ చివరికి వచ్చేసరికల్లా ఆయన తన్ను తాను కట్టుకోలేకపోయాడు. కారణం ఏంటి? కారణం ఏంటి అంటే, ఒక్క మాట మీకు చెప్తాను ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 27వ వాక్యం చదువుకొని మనం ప్రార్థనలో ఉపక్రమించుదాం ప్రియులారా. గమనించండి, 27వ వాక్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సొలొమోను గారు తన జీవితంలో పడిపోవడానికి గల కారణం ఏంటి? ఎంతో దైవ ప్రత్యక్షత కలిగినటువంటి వ్యక్తి సొలొమోను, ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా చెప్పబడుతున్నటువంటి అంత గొప్ప మహాభక్తుడు. అంతేకాదు, బైబిల్ గ్రంథంలో కూడా ఆనాటి కాలంలో ఉన్నటువంటి వ్యక్తులందరిలో కూడా జ్ఞాని అని అందరి చేత పిలువబడినటువంటి వాడు, మన్నన పొందినటువంటి వాడు అంత గొప్ప మహానుభావుడే. ఏమండి? అంత గొప్ప మహానుభావుడే ఏమయ్యాడండి? చూసారా? తను తాను కట్టుకోకుండా పడిపోవడానికి గల కారణం ఏమిటంటే, శరీర సంబంధమైన శరీర ఇచ్చలే దానికి కారణము. ఏం కారణము? చూసారా? శరీర సంబంధమైనటువంటి ఇచ్చలు. అందుకనే పౌలు గారు ఏమంటున్నాడంటే, ప్రకటించి ప్రకటించి సువార్త ప్రకటించి, ఆ దేశము ఈ దేశము ఆ ప్రాంతం ఈ ప్రాంతం ప్రకటించి 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 చివరకు నేను బస్టుడ్ అయిపోతానేమో, కనుకనే నేనేం చేసుకుంటున్నానంటే నా శరీరమును నలగొట్టుకుంటున్నాను. ఎలా నలగొట్టాలి మరి? కర్రతోనా రాయితోనా? ఎలా కొట్టుకున్నాడు? ఉపవాసము చేత. తన శరీరము ఏ విధమైనటువంటి శరీర ఇచ్చలకు పోకుండాన్నట్లుగా తన శరీరాన్ని ఏమాత్రము కూడా బలపరుచుకోకుండా ఎప్పుడు బలహీనపరుచుకున్నాడు. ఎప్పుడు బలహీనంగానే ఉండాలి, ఎప్పుడు బలహీనమే. అందుకనే దేవుడు అన్నాడు, నీలో ఒక ముళ్ళు పెట్టారన్న ఆయన. అంటే ఆ ముళ్ళు పోవాలని 3 సార్లు ప్రార్థన చేశారు ముమ్మారు దేవునికి. అప్పుడు ఒక స్వరం వినబడింది, ఒక దర్శనం వచ్చింది. ఏమిటంటే, అది పోదు నాయనా, కానీ నువ్వు ఎప్పుడు బలహీనుడో అప్పుడే నా కృపచేత నువ్వు శక్తిమంతుడవు. నువ్వు బలహీనుడో కావు, నా కృప అప్పుడు నిన్ను బలపరుస్తుంది, అప్పుడు నువ్వు కార్యాలు చేస్తావని చెప్పేసి దేవుడు చెప్పాడు ప్రియులారా. కనుక ఏదో ఒక బలహీనత, సరైన ఆహారము, సరైన తిండి, సరైన బట్టలు, సరైన విధానము కాకుండా దేవుడే చెప్తున్నాడు దానికే లోబడి నడవాలి అని తన శరీరాన్ని అలగొట్టుకున్నాడు. ఈ పని గనక సొలొమోను గారు చేసుంటే, ఈ పని సొలొమోనుకి ఏం తక్కువ అండి? రాజు ఆయన. పౌలు గారికి భార్య ఉన్నదో లేదో మనకు తెలియదు. ఏమండి? ఒక చోట నా భార్యను తీసుకుని వచ్చుటకు నేను అర్హుణ్ణి కాదా అన్నట్టు మాట్లాడతాడు కాబట్టి ఉన్నదంటారు. మరి ఉన్నదో లేదో అది పక్కన పెడదాం, తర్వాత సంగతి, అది మనకు అవసరం లేదు. ఉంటేందుకు లేకపోతే ఎందుకు? ఏమండి? కానీ సొలొమోను గారికి ఎంతమంది ఉన్నారు చూసారా? 1000 మంది ఉన్నారండి. 1000 మంది భార్యను ఆయన సాత్తారండి ఎలా? ఏమండి? ఇప్పుడు ఈ ఒక్క భార్య దగ్గర ఈరోజు ఉన్నాడు, మళ్ళీ ఈ భార్య దగ్గరికి రావాలంటే ఈ రోజు పడుతుంది. ఒక్కొక్కరి దగ్గర ఒక రోజు ఉంటే
అవునా? ఫస్ట్ మొదట ఉన్న భార్య దగ్గర ఉండి ఇక్కడ నుండి 2వ రోజు కానుండి అట్లా పోతే 1000 రోజులు పడుతుంది. 1000 రోజులు అంటే ఎన్నండి? 3 సంవత్సరాలు. మళ్ళీ ఈమె ముఖం చూడాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అంతమంది ఉంచుకొని ప్రియులారా, రాజకుమార్తె అటువంటి భార్యలు ఉన్నారు. తర్వాత వేరే లోక సంబంధమైనటువంటి వ్యక్తులను కూడా, స్త్రీలను కూడా ఆయన పెళ్లి చేసుకొని చివరకు ఆయన ఏమైపోయాడంటే భ్రష్టుడైపోయాడు. వారు అతని హృదయాన్ని దేవుని నుండి తిప్పేశారు. అది కథ. వారు ఏం చేశారయ్యా అంటే దేవుని నుండి. ఒక ఆయన అన్నాడు, ఆమె అన్యురాలు, మీ అబ్బాయి ఉన్నాడు కదా, మీ అబ్బాయికి ఆ అమ్మాయిని చేయరాదు అన్నాడు. మరి దేవుని నమ్ముకోలేదు కదా అని అన్నా. నమ్ముకోకపోతే చేసుకున్న తర్వాత నమ్ముకుంటుంది కదా, ఒక ఆత్మ రక్షింపబడుద్ది కదా అన్నాడు. అవునా? ఒక ఆత్మ. నేనన్నప్పుడు కింద ఒకడు ఉన్నాడు, పైన ఒకడు ఉన్నాడు. ఒక తాడేసిండు. ఈ కిందోని పైకి లాగాలి, కిందోని పైకి లాగాలి. కానీ ఈ కిందోని పైకి లాగగలుగుతాడా, లేక పైనోని కిందోని లాగగలుగుతాడా? ఎవరిని లాగగలుగుతాడు చెప్పండి? అంటే పైనున్నోడు కిందోని లాగలేడు వాడు, కానీ పైనున్నోని మాత్రం ఎంబడే కింద పడేయగలుగుతాడు. అట్లయితే పరిస్థితి అని చెప్పింది నేను. ఆమె నమ్ముకుంటుంది అనేది తర్వాత సంగతి. రక్షణ పొంది ఒక ఆత్మ రక్షించడం అనేది పక్కన పెట్టు. ఉన్న ఆత్మను, అది ఈమె కింద ఉన్నది, ఆడేమో పైన ఉన్నాడు. ఎవరు లాగుతాడు? లాగు లాగు లాగంటే మొత్తం లాగి కింద పడేస్తారు తప్ప ఈమె లాగలేరు. అది పరిస్థితి. సొలొమోను పరిస్థితి అదే. అందుకనే ప్రియుల దేవుని బిడ్డలారా, మనల్ని మనం కట్టుకోవాలి. ఏం చేయాలి? మనల్ని మనం కట్టుకోవాలి ఫస్ట్. అంతేగాని మన సంఘాన్ని మనం కట్టుకోకుండా, మన కుటుంబాన్ని మనం కట్టుకోకుండా, లేక మనల్ని మనం కట్టుకోకుండా ఏదో బయట వాళ్ళని ఏదో చేద్దామని చెప్పేసి అంటే మాత్రం కుదరదండి. కుదురుతుందా? ఎలా కుదురుతుంది? నీ బయట నీ కుటుంబమే సరిగా లేకపోతే బయటికి వెళ్ళి నువ్వు ఇలా అంటే వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఏదో ఒకటి అనరా అంటారు. కాబట్టి ఫస్ట్ మనల్ని మనం కట్టుకోవాలి. పరిశుద్ధమైన దాని మీద నిన్ను నీవే ముఖ్యంగా కట్టుకో. అది వెలగల రాళ్ళతో కడతావో, నువ్వు గడ్డి కొయ్య కాలుతో కడతావో నీ ఇష్టం. నీకు దేవుడు అనుగ్రహించిన జ్ఞానమును బట్టి, లేక దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క బోధను బట్టి నువ్వు దేనికి బానిసమైతావో అది నీ ఇష్టం. అది దేనికి బానిస అవుతావో అది నీ ఇష్టం. ఇక పాపమునకు బానిస అయితే పాపమునకే నువ్వు దాసుడవైతావు. నీతికి దాసుడవైతే నీవు నీతికి దాసుడవైతావు. కాబట్టి దేనికనేది నువ్వే ఎంచుకోవాలి. అది నీ బోధన బట్టే నువ్వు వెలగల రాళ్ళతో కట్టుకుంటున్నావా, లేకపోతే దేనితో కట్టుకుంటున్నావా, అది ప్రాముఖ్యం ప్రియులారా. దాని కొరకు వ్యయ ప్రయాసాలు పడి కష్టపడి ప్రియులారా ఎంతో నిద్ర ఆహారాలు మానివేసి తనకున్న డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టుకొని ఎంతో కష్టపడుతూ ఉన్నారు. ఈరోజున చాలా సంఘాలు ఉన్నాయి, లక్షలు వచ్చేటటువంటి సంఘాలు ఉన్నాయి. ఎవరు చేస్తున్నారండి పరిచర్య? మరి ఎవరు చేస్తున్నారు చెప్పండి ఒకసారి. కానీ దైవజనులు దానికి పూనుకొని కష్టమైన ఏదైనా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ, దేవుడు ఇచ్చేటువంటి చిత్తమని చెప్పేసి నమ్మి అదే పరమార్థము, అదే నా జీవన విధానము, దానికంటే ఇంకోటి ఏది లేదన్నట్టుగా కష్టపడి చేసేటప్పుడు ఎలా ఉంటుందండి? దేవుని బిడ్డలారా గుర్తెరగాలి కదా కొంచెమైనా. లేనిపోయినటువంటి వివాదాలు పెట్టి, లేనిపోయినటువంటి విషయాలతో దేవుని బిడ్డలారా మనల్ని మనము ఒకలము షాట్లో తౌడు పెట్టి కుక్కల్లాగా ఎందుకు ఇబ్బంది పడాలి? కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏది సత్యమైతే దాన్ని నమ్మొచ్చు. నమ్మినది అదే సత్యమా కాదా అనేటువంటిది పరిశోధన కలిగి నువ్వు బెరియా సంఘస్థుల వలె సంఘస్థురాలు వలె చేయగలిగితే సత్యం మీకు అర్థమవుతుంది. కానీ ఒకవేళ లేకపోతే ఏమీ అర్థమో కాదు. గనక ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియులారా. మనందరం మనల్ని మనం ఆలోచన చేసుకొని నువ్వు దేని మీద కట్టుకుంటున్నావు? అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద, అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విడుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఒకటి అపోస్తలుల బోధ, సహవాసము, ఏమండి, రొట్టె విరుచుట,
ప్రార్థన. ఈ 4 తప్పనిసరిగా ఉండాలి. ఈ 4 తప్పనిసరిగా ఉండాలంటే ఎట్లా ఉండాలి అంటే అప్పుడు అపోస్తలుల బోధ ప్రకారంగానే ఉండాలి. ఇవన్నీ కూడా నీ సహవాసం అపోస్తల సహవాసం, నీ బోధ అపోస్తల బోధ, నీవు ప్రార్థన వారి ప్రార్థనే, తర్వాత రొట్టె విరుచుట వారి. అంటే అన్నీ కూడా ఎలా ఉండాలి అంటే వీళ్ళు దేవుని సంఘానికి వేసినటువంటి పునాదుల్లో ఈ 4 స్తంభాలు. ఈ 4 స్తంభాల మీదనే మనల్ని మనం కట్టుకొని ఆధ్యాత్మికంగా ఎదగాలి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా వేరే విధంగా కాదండి. కాబట్టి మొట్టమొదట మనల్ని మనం కట్టుకుందాం, మన సంఘాన్ని మనం కట్టుకుందాం. ఏమండి, ఇప్పుడు మన సహోదరులు మరియన్న గారు ఎవరన్నా వచ్చి అయ్యగారు నాకు చాలా ఇబ్బందిగా ఉంది, కొన్ని డబ్బులు సహాయం చేయండి అంటే ఆయన చెప్పే మాట ఏం తెలుసా? ఫస్ట్ నా మందిరానికి నా గుడికి చేసుకున్న తర్వాత ఏమైనా ఉంటే నీకు ఇద్దా అని చెప్పేది మొట్టమొదటి. ఎవరు వచ్చినా అదే మాట చెప్తారు, మాకే ఎన్నో పనులు ఉన్నాయండి, ఇక్కడ బోల్డన్ని పనులు ఉన్నాయి, ఇంకా మా పనులే కాలేదు, మాకే డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాం, నా దగ్గర ఉన్నాయి ఏమైనా ఉంటే దాని కొరకే నేను చేస్తాను. చేసిన తర్వాత నాది మెయిన్ ఫస్ట్ ఇప్పుడు, అంతే కదా, మంది మెయిన్, మనది అయిన తర్వాతనే ఏమైనా ఉంటే పక్కన చేసుకోవాలి. అంతేగాని మంది వదిలిపెట్టి పక్కనకి చేస్తే అది ఏమంటారంటే నిన్ను నువ్వు కట్టుకోవటం కాదు, నీ జీవితాన్ని పాడు చేసుకోవటం అవుతుంది అది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఇంటిని నువ్వు కట్టుకో, నీ దీపాన్ని నువ్వు వెలిగించుకో, ఇంకా బలపరుచుకో, అన్ని విధాల నువ్వు ఆశీర్వదించబడతావు ప్రియులారా. కాబట్టి మనందరము కూడా ప్రియ దేవుని బిడ్డలారా మనల్ని మనం కట్టుకుందాం. మొట్టమొదట ఒకరి గురించి మనకు కాదు, కానీ మనల్ని మనం కట్టుకున్న తర్వాత నేను నిలబడ్డాను, నేను స్థిరంగా ఉన్నాను అని నువ్వు అనుకుంటే, నేను స్థిరంగా ఉన్నాను, యేసుక్రీస్తు అనే పునాది మీద నేను కట్టుకున్నాను, నన్ను ఆ జీవితాన్ని కట్టుకున్నాను, ఒక విధంగా నేను నిలబడ్డాను అని అంటే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో, తాను నిలుసున్నానని చెప్పుకున్నవాడు పడిపోకుండా, అది కూడా చెప్తున్నాను మళ్ళీ. అట్లా మనం చెప్పుకుంటే పడిపోకుండా జాగ్రత్తగా, పడిపోకుండా అంటే పడగొట్టేటివి ఉన్నాయి. సొలొమోను ఎందుకు పడిపోయాడు మరి? ఆయనకి ఏం తక్కువై పడిపోయాడు కదా, శరీర సంబంధమైనటువంటి ఇచ్చలు, శరీర సంబంధమైన క్రియలు, ఈ శరీర సంబంధమైన వ్యక్తులే అతని హృదయాన్ని తిప్పివేసినట్టుగా మనల్ని కూడా పడగొట్టేటి చాలా ఉంటాయి. కాబట్టి మనం నిలబడ్డాము అని అనుకుంటే కొంత జాగ్రత్తగా మనల్ని మనం చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకొని నేను ఉన్నాను, పర్వాలేదులే, కొంచెం కట్టబడి ఉన్నాను, ప్రభువా నీ చిత్తము నాయన, నీ ఉద్దేశం నీ చిత్తం ప్రకారంగా నాయన, నీ కృపను బట్టి నిలబడ్డాను, ఈ స్తోత్రము నాయన, ఇంకా పడిపోకుండా సహాయం దయచేసి ప్రార్థన చేస్తూ వెళ్ళాలి. జీవితకాలం మట్టుకు ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ వెళ్ళాలి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థనలోకి నీవు నిలబడ్డాను అనుకుంటే కుదరదు. ఏదో ఒక రకంగా వచ్చి గాలి దూలో వచ్చి నేను పడేస్తుంది, కథం అయిపోతుంది. అప్పుడు అంటూ అబ్బా ఎంత పని అయిపోయింది ప్రభువా, ఇప్పుడు నన్ను రక్షించిన ఆయన, ఇప్పుడు నన్ను కాపాడిన ఆయన పడిపోయే స్థితి అంటే దేవుడు కాపాడుతాడండి. దేవుడు కృప ఉంటుంది, దేవుని కృప నిన్ను ఎప్పుడు వెంబడిస్తూనే ఉంటుంది. దేవుని కృపకు నువ్వు పాత్రుడవై ఆనాడు చూడండి, దెలీలా ఒడిలో పడుకున్నటువంటి ఆ యొక్క సంసోను గారు ఏమయ్యాడు అండి? చివరకు తన పరిశుద్ధాత్మ శక్తిని, తనకిచ్చినటువంటి బలాన్ని అంతటిని పోగొట్టుకుని చివరకు భ్రష్టత్వంలోకి దిగజారిపోయి 2 కళ్ళు ఊడబీకబడి ఏమయ్యాడు? తిరగలిరిశారు కదా, గానుగా విసిరాల్సిన పరిస్థితి వచ్చింది కదా. మరి ఇప్పుడు గమనించండి ప్రియులారా, ఆ తరువాత ఒక పెద్ద మందిరంలోనికి తీసుకొని పోయారు ఆయన్ని. పెద్ద గుడిది, గుడి పైన జనాలు, కింద జనాలు ఉండి ఆ స్తంభాలకు కట్టేసి అతన్ని ఆ దేవత పేరు మీద ఆయనని అవమానపరుస్తూ ఉన్నారు, కించపరుస్తూ ఉంటే అప్పుడు ఆ సమయములో మరి అన్ని రోజులు ఒకవేళ ఆయన మరి కళ్ళు ఊడబీకబడి తిరగలి విసురుతూ ఉన్నప్పుడు, అది గానుగా ఎద్దులాగా తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన గుర్తు రాలేదేమో, కానీ ఆ సమయంలో దేవుడు గుర్తుకొచ్చిండు. ఆ సమయంలో దేవుని కృపను వేడాడండి. ఆ సమయంలో దేవుని కృపను వేడి ప్రభువా అని పశ్చాత్తాపడి కన్నీళ్లు విడిచి, ప్రభువా ఈ సమయంలో నాకు ఆనాడు ఇచ్చినటువంటి బలమును మళ్ళీ తండ్రి, మళ్ళొక్కసారి ఇవ్వండి నాయన,
వీళ్ళందరినీ ఒకటేసారి నాశనం చేస్తాను ప్రభువా, ఒక్కసారి నాకు ఆ బలం ఇవ్వండి నాయనా అని అప్పుడు పశ్చాత్తాపముతో దేవుని పాదాలు పట్టుకొని అడిగినప్పుడు మొదట ఏ బలమైతే అనుగ్రహించబడిందో అదే బలము, అదే శక్తి అతనికి అనుగ్రహించబడి వెంటనే ఆ కట్టబడినటువంటి ఏమన్నాడంటే గుడ్డోడు కదా అయినా ఏం చేశారంటే కట్టిన తర్వాత తాళ్ళు ఇప్పేశారు. ఆయన ఏమన్నా ఈ తాళ్ళని ఇప్పేసి ఆ పిల్లర్స్ ఉంటాయి కదా, ఆ పిల్లర్స్ని పట్టుకొని ఉంటానంటాడు ఆయన. అంటే వదిలిపెట్టిండంతే, ఎక్కడికి పారిపోలేడు కదా. అప్పుడు ఏం చేశారంటే ఒకటేసారి ఎప్పుడైతే ప్రార్థన చేసుకున్నాడో ఆ ప్రార్థనను బట్టి మళ్ళా ఆ మునుపటి పూర్వపు స్థితిని దేవుడు అనుగ్రహించాడు. ఆ బలము చేత దీన్ని ఇలా నెట్టగానే ఇది పడిపోయింది, ఇలా నెట్టగానే ఇది పడిపోయింది, కథం. అంటే దేవుని కృప ఉంటుందండి. చాలామంది ఏదో ఇప్పుడు సొలొమోను గారు పడిపోయి ఆయనకు దేవుని కృప లేదంటారా? ఆయన నరకానికి పోతారంటారా? పోడు, నరకానికి పోయే పరిస్థితి లేదు. కాకపోతే ఏంటంటే శరీరపరంగా ఆ వ్యక్తి ఏ ఆధ్యాత్మిక స్థితిలో ఉన్న ఆధ్యాత్మిక స్థితిలో నిలబడ్డా అనుకున్నటువంటి వ్యక్తి పడిపోయాడు, ఏదో ఒక రకంగా పడిపోయాడు. అది ఒక రకం అని చెప్పటానికి వీలు లేదు. ఏదో ఒక రకంగా ఆ వ్యక్తి పడిపోయాడు అనుకుందాం. అని దేవుని కృప ఉండదంటారా? మళ్ళీ అతని పశ్చాత్తాపడి ప్రభువా అని చెప్పేసి అంటే దేవుని కృప అతని మీదికి రాదా? అతనికి సహాయం చేయదా? తన పాత రోత జీవితం నుండి విడిపించి సరే ఏదైతే చేశాడో దానికి తగిన బహుమానం ఇవ్వడా అంటే ఇస్తాడండి. దేవుని కృప అలాంటి గొప్పది కాబట్టి ఆ దేవుని కృపను వేడాలి దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదట మనల్ని మనం కట్టుకుందాం. ఎలా కట్టుకుందాం? అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం కట్టుకుందాం. కట్టుకొని ప్రభు సన్నిధిలో ముందుకు వెళదాం. కట్టుకున్నాను అని అనుకోవద్దు, నేను కట్టుకొని స్థిరంగా ఉన్నానని కూడా మనం అనుకోవద్దు. పౌలు గారు ఏమన్నాడు? ప్రకటించి బోధించి ఇది చేసి అది చేసి చివరకు నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరాన్ని నేను నల్లగొట్టుకున్నాను అన్నాడు. నిజమేనండి, శరీర క్రియలు మంచివి కాదు. శరీర సంబంధమైనటువంటి ఈ శరీరేచ్ఛలు మానవ జీవితాన్ని ఎన్ని రకాలుగా పాడు చేస్తుందో అన్ని రకాలుగా పాడు చేస్తుందండి. నేను ఏ విధంగా అది నిన్ను ప్రేరేపిస్తుందో మనకు తెలియదండి. ఏ దురాశ నిన్ను ప్రేరేపిస్తుందో తెలియదు, ఏ ఆశ నిన్ను ప్రేరేపిస్తుందో తెలియదు, మనకు తెలియదు దేవుని బిడ్డలారా. కాబట్టి ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కనుక ఈ పౌలులాగా మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే సొలొమోను ఆ శరీర క్రియలకు లోబడి, శరీర వాంఛలకు లోబడి, లోకాశలకు లోబడి ఒకవేళ ఆయన జీవితాన్ని కట్టుకోలేకుండా ఆయన భ్రష్టుడైపోయాడేమో. కానీ మనమైతే ఈ శరీర సంబంధమైనటువంటి ఈ క్రియలను విసర్జించి ఏం చేయాలట? విసర్జించి మనము ఆత్మ సంబంధమైనటువంటి క్రియలను మనము పొందుకొని ఆత్మ సంబంధమైనటువంటి ఆ పరిశుద్ధాత్మ అనుగ్రహించేటువంటి శక్తితో బలముతో నింపబడి ఈ ఆత్మ నియమము చేత శరీర సంబంధమైనటువంటి నియాన్ని చంపివేసి ఆధ్యాత్మికంగా మనం ఎదుగుటకు ముందుకు వెళదాం, దైవాశలు పొందుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్ ఆమెన్. మంచిది, ప్రార్థన చేద్దాం పిల్లరా.